డీటెయిల్స్ చూద్దాం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అధికారులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో భాగంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న నవాజ్ బాషా బెంగళూరు నుంచి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు నవాజ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, బండ్లపల్లి అక్కులప్పలను విచారించిన అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అధికారులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో భాగంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటికి పోలీసులు చేరుకుని ప్రస్తుతం సోదాలు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. చందు, ఏదైతే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఆర్డీఓ మురళి, హరిప్రసాదులతో పాటు 7 మంది కీలకమైన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి కాల్ డేటా అనలైజ్ చేసిన ప్రకారం వీళ్ళు గత 15 రోజులుగా ఏదైతే సంఘటన జరిగిందో దానికి ముందు 15 రోజుల పాటు ఎవరితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు, ఎవరితో మాట్లాడారన్న కాల్ డేటాను పూర్తిగా తీసుకున్న పోలీసు అధికారులు ఇప్పటికే కొంతమంది మీద ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. తాజాగా ఈరోజు కూడా హైదరాబాద్లో శశికాంత్ అనే అతని వ్యక్తి ఇంటిలో సోదాలు నిర్వహించి దాదాపు 4 బాక్సులకు సంబంధించిన విలువైన రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మదనపల్లె ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నవాజ్ బాషా కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉందని చెప్పి అనుమానించిన పోలీసులు అతని ఇంటికి సోదాల కోసం వెళ్లే నేపథ్యంలో అతను బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. అతనికి నోటీసులు జారీ చేయడంతో ఈరోజు మధ్యాహ్నం మదనపల్లికి చేరుకున్నారు నవాజ్ బాషా ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు తరలి వెళ్ళి అక్కడ అతని ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలలో దాదాపు 3 బ్యాగుల నిండా కీలకమైనటువంటి అత్యంత విలువైనటువంటి సమాచారం కలిగిన పత్రాలు అతని వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి డిఎస్పీ కార్యాలయంలో నవాజ్ బాషాను విచారించేందుకు కూడా రావాల్సిందిగా డిఎస్పీకి ఎదుట హాజరై ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు తాకీదులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఈ రికార్డును పరిశీలించిన సందర్భంలో ఇవి చాలా విలువైన సమాచారం ఉన్నది కాబట్టి ఇవి ఏదైతే 22A కానీ లేదంటే పట్టా భూములతో పాటు డీకేటీ భూములను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వాటిని అక్రమ మార్గం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని తమ పేర్లతో పెట్టుకున్నట్టు, తమ కుటుంబ సభ్యుల పేరుతో పెట్టుకున్నట్టు కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే రెవెన్యూ అధికారులు ఎలాంటి సెక్షన్లు చెప్తారు అన్న దాని మీద ఏ అంశాలను పరిగణలో తీసి కేసు నమోదు చేస్తారన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం నవాజ్ బాషాని రేపు ఉదయం 10 గంటలకంతా మదనపల్లె డిఎస్పీ కార్యాలయానికి విచ్చేసి అక్కడ డిఎస్పీ ఎదుట ఆయన విచారణకు హాజరు కావాలి, ఎందుకు ఈ దస్త్రాలన్నీ ఇంట్లో ఉంచుకున్నారు, ఈ రికార్డులు ఎలా వచ్చాయి, వీటిని ఎవరు ప్రమేయంతో తీసుకున్నారన్న కారణంతో విచారించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మదనపల్లితో పాటు చిత్తూరు జిల్లాలోని పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్నవాళ్ళు, పెద్దిరెడ్డి మనుషులుగా ముద్రపడిన వాళ్ళు ఎప్పుడు తమకు పోలీసుల నుంచి ఫోన్స్ వస్తాయో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో, ఏ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఒక భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పెద్దిరెడ్డి పిఏగా ఉన్నటువంటి తుకారాం కూడా పోలీసులకు అందుబాటులోకి లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితుల్లో తుకారాం పాత్రపై కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.